నేను మీ కవిత చంద్రధన. ప్రముఖ న్యూమరాలజిస్ట్ వివేక్ చంద్ర మన ముందున్నారు. తనతో మనం మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి, నేను వివేక్ చంద్రని. సో ఈ రోజు మనం ఒక అద్భుతమైనటువంటి టాపిక్ గురించి మనం మాట్లాడబోతున్నాం అండి. ఎందుకంటే మనకి ఇప్పుడు మొత్తం చూస్తున్నాము 100 కోట్ల మంది భారతీయులు ఎప్పుడెప్పుడు ఆ పాకిస్తాన్ మీద ఏదైతే భారతదేశం ప్రతీకారం తీర్చుకుంటుంది, 26 మంది మన సోదరుల రక్తానికి సంబంధించినటువంటి ప్రతి దానికి సమాధానం చెప్పాలనే ఉద్దేశంతో ఎదురు చూసినటువంటి ఆపరేషన్ సింధూర్ అనేటువంటి దాన్ని మన వాళ్ళు చేపట్టారు. చాలా సక్సెస్ఫుల్ అయ్యారు అనమాట. సో అసలు ఈ ఆపరేషన్ సింధూర్ కి లేదంటే న్యూమరాలజీకి ఈ రెండింటికి లింక్ ఏంటి, ఈ రెండింటికి సంబంధం ఏంటి, అసలు నిజంగా న్యూమరాలజీ అనేటువంటిది కొన్ని ఈవెంట్స్ ని ఎక్స్ప్లెయిన్ చేయగలదా, లేదంటే మన లైఫ్ లో క్రియేట్ అయ్యేటువంటి ప్రతి విషయాన్ని కూడా న్యూమరాలజీ అనేటువంటి ఎక్స్ప్లెయిన్ చేయగలదా అనేటువంటిది ఈ టాపిక్ గురించి మీకు చూస్తే చాలా బాగా అర్థమవుతుందండి. సో కాబట్టి ఈ వీడియోని మీరు ఎండ్ వరకు చూడండి. అలానే ఈ వీడియో ఎలా ఉంది అనేటువంటిది కూడా మీరు కామెంట్ లో తెలియజేయండి. కామెంట్ లో తెలియజేసి మీకు నెక్స్ట్ ఏ సబ్జెక్ట్ చెప్పాలి, లేదంటే నెక్స్ట్ ఏ టాపిక్ మీద మనం వీడియో చేద్దాం అని చెప్తే ఖచ్చితంగా మీరు చెప్పిన ప్రతి టాపిక్ మీద నేను వీడియో చేయడానికి నేను ఖచ్చితంగా కూడా ప్రయత్నిస్తాను. మరి ఇంక మనం మన డిజిటల్ స్క్రీన్ మీదకి వెళ్ళిపోయి దీనికి సంబంధించినటువంటి మొత్తం ప్రతిదాన్ని కూడా వివరించే ప్రయత్నం చేస్తాను. మీరు కూడా నీట్ గా ఒక బుక్ తీసుకొని రాసుకుంటా ఉన్నారంటే మీకు కూడా అర్థమవుతుంది అనమాట. ఓకే సార్, ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ కి ఈ న్యూమరాలజీకి సంబంధం ఉందంటారా మీరు? ఖచ్చితంగా అండి. ఎందుకంటే న్యూమరాలజీ అనేటువంటిది మనకి లైఫ్ లో ప్రతి నెంబర్ అనేటువంటిది క్రియేట్ అవుతుంటుంది. అంటే ఒక నెంబర్ అనేటువంటిది క్రియేట్ అయినప్పుడు ఒక జీవితంలో కొన్ని చేంజెస్ అనేటువంటి వస్తూ ఉంటాయి అనమాట. ఆ విధంగా ఈ ఆపరేషన్ సింధూర్ లో కూడా మన భారతదేశానికి ఏదైతే యుద్ధం జరుగుతుందో లేదంటే ఈ ఆపరేషన్ జరుగుతుందో దానికి అనువుగా అంటే భారతదేశానికి పాజిటివ్ గా ఉండేటట్టు అనేకమైనటువంటి నెంబర్స్ అనేటువంటి క్రియేట్ అయినాయండి. సో ఆ క్రియేషన్ ఏమైంది, దాని ఫలితం ఏముంది అనేటువంటిది ఈ రోజు మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఓకే, సో ముందుగా మనం డిజిటల్ స్క్రీన్ మీదకి వెళ్ళిపోదామండి. సో దీని ప్రకారం మనం ఫస్ట్ వెళ్ళేటప్పుడు చార్లియన్ మెథడ్ ప్రకారం మన భారతదేశము పాకిస్తాన్ కి సంబంధించినటువంటి నేమ్ టోటల్స్ ఎంత వచ్చినాయి అనేటువంటి చూద్దామండి. సో ఇండియా అనేటువంటి తీసుకుంటే నేమ్ టోటల్ అనేటువంటి కంప్లీట్ చేసినప్పుడు 12 వచ్చింది. దాన్ని సింగిల్ డిజిట్ లో కన్వర్ట్ చేసినప్పుడు మనకి 3 అనేటువంటిది వచ్చిందండి. ఇక పాకిస్తాన్ తీసుకుంటే 25 వచ్చిందండి. 25 అంటే టోటల్ వచ్చేసి 7 వచ్చింది అనమాట. సో ఇక్కడ మనం చూసుకుంటే 3 అనేటువంటి దానికి మనకి బృహస్పతి రిప్రజెంటేటివ్ అంటే గురుగ్రహం అంటాం మనం. గురుగ్రహం అనేటువంటి దేనికి రిప్రజెంటేషన్ అంటే చాలా పెద్ద ప్లానెట్ మనకి. సో ఆస్ట్రాలజీ గురించి కొద్ది గొప్ప అవగాహన ఉన్నవాళ్ళు లేదంటే న్యూమరాలజీ చూసేటువంటి మన ప్రేక్షకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ తెలుసు దీని గురించి. సో ఈ రిప్రజెంటేషన్ అనేటువంటిది ఒక దేశం మీద చాలా ఎక్కువగా దానికి సంబంధించినటువంటి చూపిస్తూ ఉంటుంది అనమాట. ఇప్పుడు 3 అనేటువంటిది మన భారతదేశం యొక్క టోటల్ వచ్చింది కాబట్టి గురువు యొక్క లక్షణం ఏదైతే ఉంటుందో గురువు యొక్క లక్షణం ప్రతి ఒక్కటి కూడా ఇండియాకి అనేటువంటిది ఆపాదించబడుతుంది. గురువు ఏం చేస్తాడండి, ఎక్కడున్నా సరే తనేంటి అనేటువంటి దాన్ని చూపిస్తాడు, తన జ్ఞానాన్ని చూపిస్తుంటాడు. అంతే కదా భారత్ ని విశ్వ గురువు అంటారు. సో ఈ గురువు అనేటువంటి దానికి అప్లికబుల్ అయింది. నెక్స్ట్ పాకిస్తాన్ కనుక చూసుకుంటే 7 అనేటువంటి నెంబర్ వచ్చింది. 7 మనం ఏమంటామండి, కేతు అంటారు. కేతువు దేనికి రిప్రజెంటేషన్ అండి, కేతువు ఆధ్యాత్మికతకి రిప్రజెంటేషన్. మరి దానికి అనుగుణంగానే పాకిస్తాన్ అనేటువంటిది ఒక మతతత్వం అయినటువంటి దేశంగా, మత రాజ్యం అనేటువంటి స్థాపించడానికి ఉర్రూతలూగేటువంటి దేశంగా ప్రపంచం మొత్తం కూడా గుర్తించింది. సో ఇక్కడ అర్థమైంది కదా న్యూమరాలజీ అనేటువంటిది ఒక దేశం యొక్క నేమ్ మీద ఏ విధంగా చూపిస్తుంది అనేటువంటిది. ఇక నెక్స్ట్ మనం వెళ్దామండి. ఇందులోకి వెళ్లే ముందు ఒక చిన్న విషయం ఏంటంటే 3, 6, 9 ఈ 3 నెంబర్లు అనేటువంటివి కూడా ఒక గ్రూప్ అనమాట. మనందరికి చాలా తెలుసు టెస్లా కోడ్ అంటాం మనం. ఈ మన లా ఆఫ్ అట్రాక్షన్ లో కూడా 369 టెక్నిక్ అనేటువంటిది, టెస్లా కోడ్ టెక్నిక్ అనేటువంటి చాలా ఇంపార్టెంట్ అనమాట. దీంట్లో భాగంగా ఈ 369 అనేటువంటిది ఒక గ్రూప్. అంటే ఒక వ్యక్తి యొక్క జీవితంలో 3వ నెంబరు, 6వ నెంబరు, 9వ నెంబరు ఎవరైతే వ్యక్తులు ఉంటారో వాళ్ళ జీవితంలో కానీ ఆ వస్తువులు కానీ లేదంటే ఆ ప్రదేశాల యొక్క లైఫ్ లో ఈ 3 నెంబర్లు కూడా అతి ఎక్కువగా క్రియేట్ అవుతూ ఉంటాయి. సో దానికి నేను ఇప్పుడు చెప్పిన దానికి ఆపరేషన్ సింధూర్ కి సంబంధం ఏంటనేటువంటిది ఈ వీడియో మొత్తం చూస్తే మీకు చాలా క్లారిటీగా అర్థమవుతుంది. నెక్స్ట్ మనం వెళ్ళేటప్పుడు మనకి ఇండిపెండెన్స్ డే ఎప్పుడు వచ్చింది అనేటువంటి దాని గురించి మనం చూసుకుందాం. మనందరికీ తెలుసు 15/8/1947 అనేటువంటిది మన ఇండిపెండెన్స్ డే. దీని ప్రకారం మనం క్యాలిక్యులేట్ చేసినప్పుడు రూలింగ్ నెంబరు, డెస్టినీ నెంబర్ అనేటువంటిది మనం క్యాలిక్యులేట్ చేద్దాం. అంటే ఇప్పుడు రూలింగ్ నెంబర్ అంటే ఏంటి, డెస్టినీ నెంబర్ అంటే ఏంటి? ఓకే మేడం, ఈ రూలింగ్ నెంబరు, డెస్టినీ నెంబర్ అనేటువంటిది మనం నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా కూడా మన ప్రేక్షకులకు చెబుదాము. అది ఏ విధంగా వర్క్ చేసిద్ది ఏంటనేటువంటిది మనం మొత్తం బేసిక్ నుంచి అడ్వాన్స్ వరకు ప్రతి న్యూమరాలజీ టాపిక్ గురించి మనం కవర్ చేసుకుంటూ వెళ్దాము. సో ప్రస్తుతానికి ఇంకొకటి ఏంటంటే మీరు ప్రదేశానికి
నంబర్ కు సంబంధం ఉంటుంది అంటారు కదా, అది ఎలా? అది ఏ విధంగా అంటే ఇందాక నేను చెప్పినట్టు భారతదేశానికి 3వ నెంబర్ అనేటువంటిది, లేదంటే మనకి పాకిస్తాన్కి 7వ నెంబర్ అనేటువంటిది వచ్చిందో, ప్రతి నెంబర్ కి కూడా ఒక గ్రహం ఉంటుంది. ఆ గ్రహానికి ఒక గ్రహ కారకత్వాలు ఉంటాయి అన్నమాట. ఆ కారకత్వాలు అనేటువంటిది ఆ వ్యక్తికి ఆపాదించబడతాయి, ఆ ప్రదేశానికి ఆపాదించబడతాయి. ఖచ్చితంగా కూడా ప్రదేశానికి దీనికి సంబంధించినటువంటి ఏంటి, అలానే ఈవెంట్స్ అనేటువంటివి నెంబర్ పరంగా ఎలా జరుగుతాయి అనేటువంటిది నెక్స్ట్ మనం ఫ్యూచర్ లో ఖచ్చితంగా వీడియో అనేటువంటిది చేద్దామండి, మన ప్రేక్షకుల కోరిక మేరకు. కాకపోతే మీరు ఆ వీడియో చెయ్యాలా లేదనేటువంటిది కింద కామెంట్ లో మీరు తెలియజేయాలి ఖచ్చితంగా. దాన్ని బట్టి మనం నెక్స్ట్ వీడియో అనేటువంటి చేద్దాం అనమాట. నెక్స్ట్ ఇండియా యొక్క ఇండిపెండెన్స్ డే సంబంధించినటువంటి రూలింగ్ నెంబర్, డెస్టినీ నెంబర్ తీసుకుంటే 6/6 కాంబినేషన్ వచ్చిందండి మనకి. ఈ విషయం గుర్తు, ఇందాక నేను ఏం చెప్పాను, 369 అనేటువంటిది ఎక్కడైనా సరే రిప్రజెంట్ అవుతాయి అని చెప్పాను నేను. ఇండియా యొక్క టోటల్ ఎంత వచ్చిందండి? 3 వచ్చింది. మరి ఇండిపెండెన్స్ డే లో రూలింగ్ నెంబర్ కానీ డెస్టినీ నెంబర్ కానీ ఎంత వచ్చిందండి? 6 వచ్చింది. అంటే ఏంటి, 3-6 అక్కడ వచ్చినాయి కదా. ఇక మనకి ఎంత రావాలి? 9 అనేటువంటిది రిప్రజెంట్ అవ్వాలి. అసలు 9 అనేటువంటిది ఏ విధంగా ఆపరేషన్ సింధూర్ లో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది ఇప్పుడు మనం చూసుకుందాం. ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ అనేటువంటి పేరు తీసుకున్నారు. చాల్డియన్ మెథడ్ ప్రకారం ఆపరేషన్ సింధూర్ అనేటువంటిది టోటల్ ఏదైతే ఉందో, ఈ టోటల్ మనం క్యాలిక్యులేషన్ చేసినప్పుడు 69 వచ్చిందండి. చూడండి, 69 లో 6 ఉంది, 9 ఉంది. నెక్స్ట్ ఈ 69 ని మనం టోటల్ చేసినప్పుడు 6 వస్తుంది. 6 వచ్చిందంటే ఇందాక ఏం చెప్పాను నేను, 369 అనేటువంటిది ఎక్కడైనా సరే వస్తాయి. ఈ విధంగా వస్తే గనక ఖచ్చితంగా వాళ్ళు మంచి సక్సెస్ఫుల్ లోకి వెళ్తారు. ఇదైతే మాత్రం స్టాంప్ పేపర్ మీద రాసి పక్కన పెట్టుకోండి మీరు. మరి ఇదే విధంగా మరి ఆపరేషన్ సింధూర్ టోటల్ ఎంత వచ్చిందండి? 6 వచ్చింది. ఇందాక భారతదేశం టోటల్ 3 వచ్చింది. రూలింగ్ నెంబర్, డెస్టినీ నెంబర్ 6 వచ్చింది. ఇప్పుడు 9 ఏంటని మీరు అడుగుతారు కదా. ఈ ఇయర్ ఏ ఇయర్ అండి? 2025. ఈ ఇయర్ ఏ ఇయర్ అండి? 2025 టోటల్ యాడ్ చేయండి. 2025 and 2+5 టోటల్ యాడ్ చేస్తే ఎంత వచ్చిందండి? 9 వచ్చింది. మరి 369 అనేటువంటిది ఇక్కడ రిప్రజెంట్ అయిపోయింది కదా. మరి రిప్రజెంట్ అయిందంటే దాని అర్థం ఏంటి? సక్సెస్ ఎవరి వైపు ఉంటుంది? మన వైపే ఉంటుంది. ఇప్పుడు మన సక్సెస్ జరిగింది అదే కదా. సో కాబట్టి ఇక్కడ 369 అనేటువంటిది టెస్లా నెంబర్ అనేటువంటిది ఎవరి జీవితంలో రిప్రజెంట్ అవుతుందో వాళ్ళకి సక్సెస్ కి వెళ్తారు. ప్రతి ఒక్కటి కూడా వాళ్ళకి అనుగుణంగా జరుగుతాయని తెలిసింది. ఇక ఇప్పుడు నెక్స్ట్ మనం ఇప్పుడు యాక్చువల్ గా మనకి ఇంతకు ముందు వరకు ఎలా ఉండేది, ప్రపంచం దేశాల మొత్తానికి పాకిస్తాన్ అనేటువంటిది కాశ్మీర్ ని ఒక భూతద్దంలో చూపించి మన దేశం మీద దాడి చేసి పాకిస్తాను తీవ్రవాదానికి ఇబ్బంది పడుతున్న దేశంగా అందరూ చెప్పేవాళ్ళు. అదే విధంగా అందరూ భావించారు. బట్ కానీ ఈ ఇయర్ ఏమైందంటే 2025 లో మన సంబంధించిన ఇంటర్నేషనల్ డిప్లొమసీ అనేటువంటిది చాలా అద్భుతంగా ఉండి మనకి ఆల్రెడీ మనకి అమెరికా వాళ్ళు మద్దతు ఇచ్చేశారు, జపాన్ వాళ్ళు మద్దతు ఇచ్చేశారు, యూకే వాళ్ళు మద్దతు ఇచ్చేశారు, రష్యా మన మిత్ర దేశమే మన వెనక ఎప్పుడు ఉంటుంది. మరి ఎప్పుడు లేని విధంగా ఈ ఇయర్ మనకి ఎందుకు కమ్యూనికేషన్ అనేటువంటిది ఇంత అద్భుతంగా ఉంది అనేటువంటిది పర్సనల్ ఇయర్ అనేటువంటిది మనకి తెలియజేస్తుంది అనమాట. ఈ పర్సనల్ ఇయర్ అంటే ఏంటి? సో ఈ పర్సనల్ ఇయర్ అనేటువంటిది ఏంటంటే ఒక వ్యక్తికైనా సరే, ఒక దేశానికైనా సరే, ఇలాంటి ఎవరికైనా సరే అతని యొక్క బర్త్ డేట్ ను బట్టి, పుట్టిన డేట్ ను బట్టి ఏ ఇయర్ లో ఎలా ఉంటుంది అనేటువంటిది క్యాలిక్యులేషన్ చేసే ఇది అనమాట. సో నెక్స్ట్ మన వీడియోస్ లో ఖచ్చితంగా మనం ఈ ప్రతి టాపిక్ గురించి మనం మాట్లాడుకుంటామండి. అప్పుడు మీకు పర్సనల్ ఇయర్ అంటే ఏంటి, దాన్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, 1 నుంచి 9 వరకు పర్సనల్ ఇయర్స్ ప్రతి ఒక్క దాని గురించి కూడా నేను చాలా నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి మీరు చేయాల్సింది ఏంటంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోస్ అన్నిటిని కూడా ఫాలో అవుతూ ఉంటారు అనమాట. ఇంకొకటి ఏంటంటే గతంలో కూడా చాలా సార్లు ఇట్లాంటి దాడులు జరిగినాయి కదా, అప్పుడు న్యూమరాలజీ ప్రభావం ఉందంటారా? ఖచ్చితంగా మేడం. దీనికి నేను సర్జికల్ స్ట్రైక్ ఎగ్జాంపుల్ చెప్తాను. సో ఇప్పుడు మన ఆపరేషన్ సింధూర్ ఎగ్జాంపుల్ అయిన తర్వాత సర్జికల్ స్ట్రైక్ ఎగ్జాంపుల్ కూడా మీకు చెప్తాను. అసలు ఈ ఎగ్జాంపుల్ తో మీకు నిజంగా నెంబర్స్ అనేటువంటిది ఎంత కీ రోల్ ప్లే చేస్తాయి అనేటువంటిది ప్రతి ఒక్కటి కూడా మీకు అర్థమైపోతుంది. ఇక ఇప్పుడు పర్సనల్ ఇండియా యొక్క పర్సనల్ ఇయర్ చూసుకున్నప్పుడు 5 వచ్చిందండి. 5 అంటే బుధుడు కారకుడు. బుధుడు కారకుడు కాబట్టి ఏ విధంగా ఉంటుందంటే కమ్యూనికేషన్ అనేటువంటిది చాలా అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు చూడండి, సడన్ గా కొంతమంది యొక్క లైఫ్ లో ఏమవుతుందంటే ఒక ఇయర్ స్టార్ట్ అవ్వగానే కొత్త విషయాలు వాళ్ళ జీవితంలో ఏర్పడుతూ ఉంటాయి. ఒక ఇయర్ లోకి రాగానే అద్భుతమైన కమ్యూనికేషన్ తో చాలా గొప్పగా ముందుకు దూసుకెళ్ళిపోతూ ఉంటారు. మరి ఇప్పుడు ఇండియా యొక్క నెంబర్ ఏంటండి, పర్సనల్ ఇయర్ నెంబర్ 5 వచ్చింది. ఈ 5 వల్ల ఏమైంది, ప్రతి దేశంతో మన భారతదేశం యొక్క కమ్యూనికేషన్ అనేటువంటిది చాలా అద్భుతంగా చాలా సన్నిహితంగా ఏర్పడింది. మనందరికీ తెలిసింది. ఇప్పుడు నడుస్తుంది కూడా అదే నడుస్తుంది అనమాట. సో ఇప్పుడు
ఈ 5 వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఓల్డ్ ప్యాటర్న్స్ అంటే పాత చింతకాయ పచ్చడి విధానాలు ఏవైతే ఉన్నాయో ఆ విధానాల మొత్తాన్ని కూడా మనం బ్రేక్ చేసి కొత్త విధానాల్లోకి అంటే కొత్త పుంతలు తొక్కారంటారు చూసారా, ఆ విధంగా కొత్త విధానాల్లోకి వెళ్తూ ఉంటారు అనమాట. ఇక మీద మనకు సక్సెస్ ఇక మీద అంటే పర్సనల్ ఇయర్ బట్టి ఉంటుంది. ఈ ఇయర్ పర్సనల్ ఇయర్ 5 అనమాట. సో మనకి ఈ ఇయర్ మారేంత వరకు కూడా ఇది అప్లికబుల్ అవుతా ఉంటుంది. అంటే డిసెంబర్ వరకు తీసుకోండి, ప్లస్ ఆర్ మైనస్ 1 ఇయర్ అటు ఇటు 1 మంత్ ప్లస్ ఆర్ మైనస్ 1 మంత్ అనేటువంటి అటు ఇటు జరుగుతూ ఉంటుంది. సో ఈ ఇయర్ మారేంత వరకు కూడా మన కమ్యూనికేషన్ అద్భుతంగా ఉంటుంది. పాత విధానాల మొత్తాన్ని మనం తీసేసి కొత్త విధానాల్లోకి వెళ్తూ ఉంటాము. అంటే కొత్త విధానాల్లోకి వెళ్ళటం అంటే ఏంటి, మనం ఎప్పుడు కూడా యుద్ధం మన మీద దాడి జరిగినప్పుడు ఏంటంటే మనం జస్ట్ ఒక ప్రతిదాడి చేసి వదిలేస్తాము, లేదంటే ఆ UN లో కానీ ఎక్కడైనా సరే మన రిప్రజెంటేటివ్స్ దాని గురించి మాట్లాడతారు. కానీ ఈసారి ఏం చేసాం, మనం 26 మంది మన సోదరుల యొక్క రక్తానికి గాను మనం చూడండి వాళ్ళ ఎయిర్ బేస్ ఎగరగొట్టేసాం. నెక్స్ట్ చైనా నుంచి తెచ్చుకున్నటువంటి పనికిమాల ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ మొత్తాన్ని ఎగరగొట్టేసాం. అంటే ఏంటి, ఎప్పుడు కూడా మనం తూటాతో బదిలిచ్చే వాళ్ళం. ఈసారి మనం తూటాకి దేంతో సమాధానం చెప్పాను, మన క్షిపణులతో సమాధానం చెప్పాను అనమాట. అంటే ఏంటి, పాత విధానాల మొత్తాన్ని వదిలేసి కొత్త విధానాల్లోకి వచ్చాం. ఇదే టైంలో పాకిస్తాన్ కి సంబంధించిన పర్సనల్ ఇయర్ చూసుకుందాం. పాకిస్తాన్ పర్సనల్ ఇయర్ ఎంత వచ్చిందండి, పాకిస్తాన్ పర్సనల్ ఇయర్ అనేటువంటిది 4 వచ్చింది. 4 కి కారకుడు ఎవరండి, రాహు అన్నమాట. రాహు కారకత్వాలు కనుక మనం చూసుకుంటే రాహు ఏం చేస్తాడంటే భ్రమ కల్పిస్తాడు. అంటే లేని దానిని ఉన్నట్టు, చెయ్యలేని దాన్ని నువ్వు ఖచ్చితంగా చేయగలవు, నీదే విజయం అనేటువంటివి భ్రమలు కల్పిస్తూ ఉంటారు. సో దీంట్లో భాగంగా ఏం చేశారండి, లాస్ట్ టైం కూడా మనకి ఏంటంటే వచ్చి అటాక్ చేసి వెళ్ళిపోతే మహా అయితే మనం బార్డర్ లో కాల్పులు చేస్తాం, లేదంటే ఒకళ్ళు ఇద్దరు టెర్రరిస్టులను చంపేస్తాం అనుకొని భ్రమ కల్పించి ఏం చేశారు, మళ్ళీ 26 మందిని వచ్చి చంపేశారు. అదేంటి, వాళ్ళ భ్రమ ఏం చేయదులే భారతదేశం అనేటువంటిది. ఈ భ్రమను ఎవరు కల్పించారండి, నెంబర్ 4 రిప్రజెంటేటివ్ అయినటువంటి రాహు మనకు కల్పించాడు. సో ఇక్కడే అర్థమైపోతుంది కదా మనకి నెంబర్స్ అనేటువంటివి ఏ విధంగా ప్రభావం చూపిస్తాయని చెప్పి. ఈ 5, 4 గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే నెక్స్ట్ నేను చెప్తున్నటువంటి దాంట్లో సర్జికల్ స్ట్రైక్ లో కూడా ఖచ్చితంగా దీని గురించి నేను మాట్లాడతాను అనమాట. ఇక నెక్స్ట్ ఇక్కడ ఇంకొక అద్భుతమైన టాపిక్ అంటే నేను చెక్ చేసినటువంటి టాపిక్ ఏంటంటే 1971 వార్. అంటే మనకి హిస్టరీ గురించి తెలిసిన వాళ్ళు ఎవరికైనా సరే 1971 వార్ పాక్ బంగ్లాదేశ్ వార్ జరిగింది. ఆ టైంలో ఏం జరిగిందండి, బంగ్లాదేశ్ అనేటువంటిది మనకి సపరేట్ అయిపోయింది. సో 1970 అనేటువంటిది ముందుందనమాట. సో కాబట్టి ఈ 9 అనేటువంటిది ఏర్పడినప్పుడు 1971 లో మనకి బంగ్లా పాక్ అనేటువంటి విడిపోయింది. ఇప్పుడు చూడండి 2025 ఏమైంది, టోటల్ 9 వచ్చింది. చూద్దామండి ఈ ఇయర్ లో మరి పాకిస్తాన్ అనేటువంటిది ఇప్పుడు బెలూచిస్తాన్ గా ఈ విధంగా వాళ్ళ మధ్య గొడవలు జరుగుతున్నాయి. అటు సింధ్ ఏరియా కావాలని, సింధ్ ప్రావిన్స్ కావాలని ఇలా ఏర్పడుతున్నారు కదా. సో చూద్దాం ఈ ఇయర్ కూడా మరి ఈ 9 రిప్రజెంట్ అయింది కాబట్టి పాకిస్తాన్ అనేటువంటిది 4 ముక్కలుగా విడిపోయిందా లేదా చూద్దాం. సో ఇందాక నేను చెప్పాను కదా మనకి సంబంధించినటువంటి సర్జికల్ స్ట్రైక్ గురించి నేను చెప్పాను కదండి. చూడండి సర్జికల్ స్ట్రైక్ ఫస్ట్ యూరి మీద జరిగిన ఫస్ట్ సర్జికల్ స్ట్రైక్ ఒక డేట్ వచ్చేసి మనకి ఎప్పుడైతే జరిగిందంటే 18/9/2016లో యూరి ఇన్సిడెంట్ అనేటువంటి మనకు జరిగిందనమాట. ఆ యూరి ఇన్సిడెంట్ జరిగినప్పుడు మొత్తం మీరు చూడండి డేటు 9, మంత్ 9, ఇయర్ 9, మొత్తం వచ్చేసి 9 అనమాట. చూడండి 9 అనేటువంటిది వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఖచ్చితంగా కూడా ఒక వ్యక్తి జీవితంలో కానీ ఏదైనా సరే యుద్ధానికి అంటే రక్తపాతానికి సృష్టించేటువంటి ఏవైతే విషయాలు ఉంటాయో భయంకరమైనటువంటి విషయాలు అనేటువంటివి జరుగుతాయి అనమాట. ఇప్పుడు చూడండి మనం మళ్ళీ రిట్రైవ్ అయ్యి మనం ఏం చేసాం, సేమ్ మళ్ళీ మనం 2016లో ఫస్ట్ సర్జికల్ స్ట్రైక్ అనేటువంటి చేసాం. 2016 అంటే ఏంటంది, 2+0+1+6 ఏమైంది, టోటల్ 9 వచ్చింది. 9 వచ్చింది కదా. ఇందాక నేనేం చెప్పాను, ఇందాక మనకి ఈ ఇయర్ 2025 జరిగినప్పుడు ఏమని చెప్పాను, 9 వచ్చింది. చూడండి 2025లో మనకి పాకిస్తాన్ మధ్య మనం ఒక టైప్ ఆఫ్ యుద్ధం మనం ఇప్పుడు చేస్తున్నాం, మనం ఆపరేషన్. అప్పుడు చూడండి యూరి సర్జికల్ స్ట్రైక్ చేసాం. ఇప్పుడు చూడండి అప్పుడు సర్జికల్ స్ట్రైక్ అప్పుడు కూడా భారతదేశం ప్రపంచ దేశాలని ఒప్పించింది. ఏంటి, పాకిస్తాన్ లో ఖచ్చితంగా కూడా వీళ్ళు ఉన్నారు, ఉగ్రవాదులు. అప్పటి వరకు ఎవరు నమ్మలేదు, నమ్మినా సరే తెలియనట్టు గంప కింద కోడి పెట్టని దాచిపెట్టినట్టు సైలెంట్ ఉండేవాళ్ళు అనమాట. కానీ ఇప్పుడు ఏంటి, ఆ రోజు ఏంటి 2016లో మన భారతదేశం, మన జయశంకర్ గారు ఎవరైతే ఉన్నారో విదేశాంగ మంత్రి గాని వీళ్ళు ఖచ్చితంగా కూడా పాకిస్తాన్ లో ఉన్నాయని చెప్పి మనం ఓపెన్ గా ప్రపంచానికి చూపించాము. ఖచ్చితంగా దానికి సంబంధించిన కమ్యూనికేషన్ కరెక్ట్ గా ఇచ్చాం. అంతకు ముందు వరకు ఇవ్వండి ఈ ఇయర్ ఎందుకు ఇచ్చాం, ఆ ఇయర్ ఎందుకు ఇచ్చాం 2016లో అంటే మీరు మళ్ళీ చూడండి
2016 లో భారతదేశం యొక్క పర్సనల్ ఇయర్ మీరు క్యాలిక్యులేట్ చేస్తే అక్కడ కూడా 5 నెంబరే వచ్చింది. Okay. పాకిస్తాన్ చూడండి అక్కడ కూడా 4 వచ్చింది. సేమ్ మళ్ళీ 9 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇప్పుడు మళ్ళీ మనకి same. రిపీట్ అయింది. మళ్ళీ same. సేమ్ మళ్ళీ మనకి 9 సంవత్సరాల తర్వాత రిపీట్ అయింది. మరి ఇవన్నీ చూడండి, ఇవన్నీ చూసినప్పుడు న్యూమరాలజీ అనేటువంటిది, నంబర్స్ అనేటువంటివి, ఇవన్నీ క్రియేట్ అవటం అనేటువంటివి యాదృచ్ఛికమా లేదంటే నిజంగానే న్యూమరాలజీ అనేటువంటిది ఈ విధమైనటువంటి ప్రతి ఒక్కదానికి రిప్రజెంటేషన్ అయ్యిద్దా అనేటువంటిది మన ప్రేక్షకులు కామెంట్ లో తెలియజేస్తే మనం తెలుసుకుందామండి. వాళ్ళకు కూడా ఏ విధంగా అర్థమైంది అనేటువంటిది మనకు కూడా అర్థమవుతుందండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మేడం.